2024ని విధ్వంసనామ సంవత్సరంగా మార్చింది రేవంత్ ప్రభుత్వం. సంవత్సరంలో ఆఖరి రోజు కూడా ప్రజలతో కన్నీళ్లు పెట్టించింది ఈ దుర్మార్గపు ప్రభుత్వం. లోకమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి ఉంటే రేవంత్ బుల్డోజర్లు మాత్రం పేదోడి గూడి మీద దండయాత్ర చేశాయి. ఒకవైపు కొత్త సంవత్సరపు వెలుగుల్లో ప్రపంచమంతా మెరిసిపోతుంటే మరోవైపు నిరుపేదల కళ్లల్లో కన్నీరు ధారలై ప్రవహించింది. రేవంత్ అరాచకాలను చూసి పేద గుండె దీనంగా రోదించింది. పేదల గుండెల్లో నిద్రపోతా అని శబదం పట్టిన రేవంత్ అన్నంత పని చేస్తున్నాడు. పెద్దోళ్ల దిక్కు కన్నెత్తి కూడా చూడని ఈ పాపాల భైరవుడు పేదోడి గూడును మాత్రం నిట్ట నిలువున కూల్చుకుంటూ పోతున్నాడు. బడుగులకు నిలువ నీడ లేకుండా చేస్తున్న నయా ఔరంగజేబు రేవంత్ రెడ్డి. కూల్చివేతలతోనే కొత్త ఏడాదికి స్వాగతం పలికింది హైడ్రా. భగీరథమ్మ చెరువు బఫర్ జోన్లో దాదాపు 15 నిర్మాణాలను నేలమట్టం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దాంతో వలస కూలీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు అధికారులు. చిన్న పిల్లలున్నారని కాళ్లవేళ పడ్డా కనికరించలేదు. ఉన్న ఒక్క గూడు కూడా కళ్ళ ముందే కుప్పకూలిపోతుంటే బాధిత కుటుంబాలు బోరున విలపించాయి. కాజాగూడ భగీరథమ్మ చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న షెడ్లన్నీ హైడ్రా అధికారులు దుర్మార్గంగా కూల్చివేశారు. పోలీసులు, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు JCBలతో అన్నీ నేలమట్టం చేసిపోయారు. పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చి షెడ్లలో తలదాచుకుంటున్న కూలీలను రోడ్డు కీడ్చారు. రెక్కాడితే గాని డొక్కాడని వలస కూలీలకు ఇల్లు వాకిలి లేకుండా చేశారు. పిల్ల పాపలతో సహా బాధిత కుటుంబాలు వీధిపాలయ్యాయి. షేరిలింగంపల్లి మండల పరిధిలోని కాజాగూడ భగీరథమ్మ చెరువు FTL బఫర్ జోన్లోని కాజాగూడ సర్వే నెంబర్ 18లో ఆక్రమణలపై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. దాంతో ఇటీవల ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అంతే, నిన్న ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కాజాగూడ భగీరథమ్మ చెరువు ప్రాంతానికి JCBలతో చేరుకున్న హైడ్రా అధికారులు 15 రేకుల షెడ్ల గదుల నిర్మాణాలు, పలు చిరు వ్యాపారుల దుకాణాలు, నానక్రామ్గూడ రోటరీ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న రేకుల ప్రహరీలు, 2 గదులు, ఓ పశువుల కొట్టాని ఒక్కసారిగా నీలమట్టం చేశారు. క్షణాల్లో అంతా జరిగిపోయింది. బుల్డోజర్ పంజాలకు ఇంట్లో సామానులు, టీవీలు, ఫ్రిడ్జ్లు ధ్వంసమయ్యాయి. కళ్ళు మూసి తెరిసేలోపు శిథిలాల కుప్పలే దర్శనమిచ్చాయి.
కొన్ని కుటుంబాలు ఏండ్ల తరబడి ఇక్కడే నివాసాలు ఏర్పరచుకొని బతుకుతుంటే మరికొన్ని కుటుంబాలు ఈ ప్రాంతంలో అద్దెకుంటున్నాయి. హైడ్రా చేపట్టిన ఈ కూల్చివేతలతో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు చంటి బిడ్డలతో సహా రోడ్డున పడ్డాయి. కట్టుబట్టలు సామాన్లు పట్టుకొని బాధిత వలస కుటుంబాలు అనాథలుగా మిగిలాయి. నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని కార్యాలయాల్లో హౌస్ కీపింగ్ పనులు చేసుకునే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ప్రాంతాలకు చెందిన కూలీల కుటుంబాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ ఇండ్లు కూల్చొద్దంటూ మహిళలు, చిన్నారులు అధికారులను బతిమిలాడడం, కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. నోటీసులు ఇచ్చి 24 గంటలైనా గడవక ముందే పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్లను దింపాడు రేవంత్ రెడ్డి. హైడ్రా అధికారులు సోమవారం సాయంత్రం 4 గంటలకు నోటీసులు ఇచ్చారు. ఒక్కరోజు కూడా తిరగకుండానే భారీ పోలీసు బందోబస్తును వెంటేసుకొని జేసీబీలతో నిర్మాణాలు, ఇళ్లను నేలమట్టం చేశారు. తమది పట్టాభూమి అని, పాస్బుక్లు కూడా ఉన్నాయని బాధితులు చెబుతున్నా అధికారులు వినిపించుకోలేదు. రోడ్డు విస్తరణలో స్థలం పోతే టీడీఆర్ సైతం ఇచ్చామన్నారు. ఇప్పుడు హైడ్రా పేరుతో వచ్చిన అధికారులు పశువుల కోసం వేసిన షెడ్లు, గదులు, ఇతర నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయడం అన్యాయమని వాపోతున్నారు బాధితులు. నెలల తరబడి ఇక్కడే ఉంటున్న తమను ఒక్కసారిగా రోడ్డున పడేస్తే ఎక్కడికి పోవాలని బాధితులంతా మొత్తుకుంటున్నారు. పసి బిడ్డలతో రోడ్డున పడ్డ తమకు దిక్కెవరని తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం తమ బాధలు పట్టించుకోదా అని మండిపడుతున్నారు. ఎక్కడో బెంగాల్ నుంచి వలస వచ్చిన తమకు ఇదేనా ఇక్కడ దక్కిన గౌరవం అంటూ నిపుణులు జరుగుతున్నారు. హైడ్రా అధికారులు ఇష్టారాజ్యంగా కూల్చివేస్తే తమ గతేం కావాలని ప్రశ్నిస్తున్నారు వలస కూలీలు. నోటీస్ ఇచ్చిన నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు 24 గంటలు అలా అయితే అక్కడ ఇవ్వాలి మరి అవన్నీ పీకాలి అక్కడ పీకాలి ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్ ఇప్పుడు కొట్టినకే ఎవరైనా నోటీస్ ఇచ్చిన నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు 24 గంటలు అలా అయితే అక్కడ ఇవ్వాలి మరి అవన్నీ పీకాలి అక్కడ పీకాలి ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్ సామాన్లు తీసుకొని షెడ్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని అడిగినా కనికరించలేదని బాధితులు చెబుతున్నారు. కళ్ల ముందే జేసీబీలతో ఒక్కసారిగా నీలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో తమను బెదిరించి తమను మాట్లాడనివ్వకుండా చేశారని అంటున్నారు. ఆకలితో ఉన్న పిల్లలకు అన్నం పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదంటూ కన్నీరు మునీరయ్యారు బాధితులు. పేదల గూడు కూల్చడం అన్యాయమన్నారు సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్. పేద ప్రజల ఉసురు ఊరికే పోతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉందని, మరి ఆయన ఇల్లు ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు. రేవంత్ బుల్డోజర్లకు కేవలం పేదల ఇల్లు మాత్రమే కనిపిస్తున్నాయా అంటూ నిపులు చెరిగారు బక్కా జడ్సన్. హైడ్రా కమిషనర్ను నిలదీయడానికి వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
కావమ్మా ఒక ఇళ్లలో పోయి గుమ్మడికాయ ఎండక ముంటే ఇల్లు కూడా కొట్టిండ్రు. అర్థమైందా? వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక అక్రమాన్ని కూలగొట్టాం. అసలు ఎవరు ఏం చేయలేరు అనుకుండు. ఒకటి చెప్తా, భగవంతుడు గొప్పడు ఎప్పుడు. నేను రంగనాథ్ గారిని పట్టుకోలే. ఆయన పాపమైన గుంజుకొని వచ్చింది నా దగ్గరికి. వేరే ఎవరి దగ్గర పోయినా అమ్ముడు పోవు, భయపెట్టించో బెదిరించో ఏదో ఒక దగ్గర పోవు. కానీ ఎవరి పాపం ఏదో ఎంతమంది అయితే ఉసురు ఏడుపున చూసినా ఉత్తగా పోదు. ఒక ఇల్లు గులగొట్ట, ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడు అన్నమాట. ఈ రెండు సామెత దెబ్బతీసింది ఈ రోజు. ఇది ఉసురు ఉత్తగా పోతుంది. ఇది నాటక ఐడియాలజీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన ఐడియాలజీ. నేను ఒకటే చెప్తున్నా, నేను పెద్ద తోపును పుడింగు నేను అంటలేదు. నేను సామాన్య పౌరవుని. నన్ను ఒక చిన్న పిల్లగాడు కూడా నన్ను కొట్టిపోగలుగుతాడు. శక్తిహీనుని, బలహీనుని. నేను నాకు ఇచ్చిన రాజ్యాంగంతో హక్కుతో నేను మాట్లాడుతున్నా. నేను రంగనాథ్ గారి ఇల్లు, నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను చెప్పిన. ఇక బఫర్ జోన్ లో ఉందని చెప్పి మ్యాప్ ఉన్నది, అది చట్టాలు కూడా ఉన్నాయి. అదే రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టకుండా కూడా నేను చట్టం నా దగ్గర ఉన్నది. ఏది రెవెన్యూ చట్టం, ఇది ఒక 12 అమ్యూజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. అమ్మ ఈయన ఏం చదవకుండా బుల్డోజర్, రేవంత్ రెడ్డి అంటే బుల్డోజర్లు ఇచ్చినట్టు తీసుకుపోయి కూలగొడతారంట. ఇది ఎక్కడిది? కాబట్టి మేము ఖచ్చితంగా పోతాము. వీళ్ళు తీసుకపోతే జైల్లో పెట్టుకొని, లేకుంటే నాకు ఖచ్చితంగా దీనిపైన నాకు జవాబు ఇవ్వాలి. నేను ఇవాళ నిరూపించి తీరుతా. ఇక హైడ్రా విషయంలో హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సర్కారు తీరు మాత్రం మారడం లేదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మరోసారి మండిపడింది. గతంలో హెచ్చరించినప్పటికీ హైడ్రాలో మార్పు రాలేదని ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ను స్వయంగా తాము హెచ్చరించినా మార్పు రాకపోవడం శోచనీయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే తీరును కొనసాగిస్తే మళ్లీ కోర్టుకు పిలవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కాజాగూడ పరిధిలోని భగీరథమ్మ చెరువు ఆక్రమణల తొలగింపు కోసం కేవలం 24 గంటలు మాత్రమే గడువు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. నోటీసులు ఇచ్చి ఒక్క రోజైనా గడవక ముందే ఎలా కూల్చివేస్తారంటూ నిపుణులు జరిగింది హైకోర్టు. కాజాగూడలో కూల్చివేతలపై బాధితుడు మేకల అంజయ్యతో పాటు మరికొందరు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ జరిపింది. ముందుగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. శేలిలింగంపల్లి మండలం కాజాగూడ గ్రామంలోని సర్వే నెంబర్ 18E లో 12,840 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు FTL పరిధిలో ఉన్నాయని చెప్పి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని కోర్టుకు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒకవేళ ఇచ్చినా కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇస్తారా అంటూ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు.
అక్కడున్న వాళ్లంతా పేదలని ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వరా అని ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది హైకోర్టు. హైడ్రా ఇచ్చే నోటీసుకు సమాధానం ఇచ్చే గడువు ఇవ్వాలి కదా అని ప్రశ్నించింది. గడువు కూడా లేకుండా నోటీస్ ఇచ్చి ఉపయోగం ఏమిటని న్యాయమూర్తి నిలదీశారు. బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని మండిపడ్డారు. ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణల తొలగింపుకు సంబంధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మరోసారి హైడ్రాకు ఆదేశాలు జారీ చేశారు. షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు బాధితులకు గడువు ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తేల్చి చెప్పారు. 2024ని విధ్వంసనామ సంవత్సరంగా మార్చింది రేవంత్ ప్రభుత్వం. సంవత్సరంలో ఆఖరి రోజు కూడా ప్రజలతో కన్నీళ్లు పెట్టించింది ఈ దుర్మార్గపు ప్రభుత్వం. లోకమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి ఉంటే రేవంత్ బుల్డోజర్లు మాత్రం పేదోడి గూడు మీద దండయాత్ర చేశాయి. ఒకవైపు కొత్త సంవత్సరపు వెలుగుల్లో ప్రపంచమంతా మెరిసిపోతుంటే మరోవైపు నిరుపేదల కళ్ళల్లో కన్నీరు ధారలై ప్రవహించింది. రేవంత్ అరాచకాలను చూసి పేద గుండె దీనంగా రోధించింది. పేదల గుండెల్లో నిద్రపోతా అని శపథం పట్టిన రేవంత్ అన్నంత పని చేస్తున్నాడు. పెద్దోళ్ల దిక్కు కన్నెత్తి కూడా చూడని ఈ పాపాల భైరవుడు పేదోడి గూడును మాత్రం నిట్ట నిలువునా కూల్చుకుంటూ పోతున్నాడు. బడుగులకు నిలువ నీడ లేకుండా చేస్తున్న నయా ఔరంగజేబు రేవంత్ రెడ్డి. కూల్చివేతలతోనే కొత్త ఏడాదికి స్వాగతం పలికింది హైడ్రా. భగీరథమ్మ చెరువు బఫర్ జోన్లో దాదాపు 15 నిర్మాణాలను నిలమట్టం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దాంతో వలస కూలీల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు అధికారులు. చిన్న పిల్లలున్నారని కాళ్లావేళ పడ్డా కనికరించలేదు. ఉన్న ఒక్క గూడు కూడా కళ్ల ముందే కుప్పకూలిపోతుంటే బాధిత కుటుంబాలు బోరున విలపించాయి. కాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న షెడ్లన్నీ హైడ్రా అధికారులు దుర్మార్గంగా కూల్చేశారు. పోలీసులు, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు జేసీబీలతో అన్ని నేలమట్టం చేసిపోయారు. పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చి షెడ్లలో తలదాచుకుంటున్న కూలీలను రోడ్డుకిడ్చారు. రెక్కాడితే గానీ డొక్కాడని వలస కూలీలకు ఇల్లు వాకిలి లేకుండా చేశారు. పిల్లా పాపలతో సహా బాధిత కుటుంబాలు వీధిపాలయ్యాయి.
షేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఖాజాగూడ సర్వే నెంబర్ 18లో ఆక్రమణలపై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. దాంతో ఇటీవల ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అంతే నిన్న ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ప్రాంతానికి జేసీబీలతో చేరుకున్న హైడ్రా అధికారులు 15 రేకుల షెడ్ల గదుల నిర్మాణాలు, పలు చిరు వ్యాపారుల దుకాణాలు, నానక్రామ్గూడ రోటరీ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న రేకుల ప్రహరీలు, 2 గదులు, ఓ పశువుల కొట్టాన్ని ఒకసారిగా నిలమట్టం చేశారు. క్షణాల్లో అంతా జరిగిపోయింది. బుల్డోజర్ పంజాలకు ఇంట్లో సామానులు, టీవీలు, ఫ్రిడ్జ్లు ధ్వంసమయ్యాయి. కళ్ళు మూసి తెరిసేలోపు శిథిలాల కుప్పలే దర్శనమిచ్చాయి.